కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్స్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేనా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి అందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 పరిచానా కదిలానా నీ వల్లే కదిగానా నా కోసం నేను లేనా నువ్వేనా ఏమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే స్మరణే దేవాయి వింతయం
జీవితం అనుకున్నా ఆజ్మేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతగంది. అందరికీ హృదయపూర్వక స్వాగతం కాలం దూరం చేసిన జ్ఞాపకాలు దగ్గర చేస్తాయి. చదివిన పాఠశాల మళ్ళీ కలిపితే బాల్యమంతా కళ్ళ ముందు నిలుస్తుంది. ఈరోజు మనమందరం జ్ఞాపకాల పుస్తకాన్ని మళ్ళీ తెరిచి స్నేహాలను మళ్ళీ ఆస్వాదించేటువంటి అపూర్వ క్షణాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. అక్షరాలకు అర్థం నేర్పిన వారు, అమ్మ భాషకు మమకారం పెంచిన శ్రీమతి వీణదర్శించర్ గారిని సాధారణంగా స్టేజీకి ఆహ్వానిస్తున్నాం. సంఖ్యలతో స్నేహం చేయించి చిరకానికి కారణం చెప్పి तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्या
అలాగే మనతో పాటు చదువుకున్నటువంటి కొంతమంది మన మిత్రులు వారి యొక్క కాలాన్ని ముగించుకొని ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి వారి కోసం కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా
కదరా విజ్ఞానానికి మూలం మీరే విశ్వానికి ఆధారము బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసే జ్ఞాపకాలను పంచుకోగలుగుతారు. మిత్రులందరూ మీ యొక్క పేరు మీ యొక్క ఊరు అలాగే ప్రస్తుతం మీరు చేసినటువంటి వృత్తిని ఇక్కడ మనందరినీ మిత్రులతో పంచుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి సహకరించాలి. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాతో కేటాయించి మీ యొక్క ఏ సేవ అయితే ఏ రంగంలో అయితే నిలవో మీ ప్రతిభ ఏ విధంగా అయితే ఉందో మనందరితో పంచుకోవాల్సిందిగా చిన్న మాతో పాటు సమయాన్ని కేటాయించాల్సిందిగా ప్రస్తుతం నర్సాపూర్ గిరిజన ఉన్నత పాఠశాలలో సాధన గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రైవేట్ టీచర్గా తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను సార్. మీరు ఇచ్చినటువంటి పిక్చర్నే నేను తినేటువంటి ఫుడ్ మీరు ఇచ్చినటువంటి పిక్చర్ సార్. కాబట్టి మీకు ఎప్పటికీ నిలబడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. నా పేరు నాని. నేను ఢిల్లీలో ఉంటాను. స్మాల్ బిజినెస్ అన్నమాట. पॉलिटिक्स रहे सरपंच साहब ఓకే అలాగే మీ యొక్క వృత్తి రీత్యా ఎంతో బిజీ ఉన్నా కానీ మన కోసము ఒక డే అంటూ కేటాయించి ఇక్కడ వచ్చిన మీ అందరికీ వామ్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మై సైడ్. నా పేరు సురేష్ గడ్డ. నాది కొవ్వూరు గ్రామం. నా స్వస్థలం కొవ్వూరు అయితే 10వ తరగతి తర్వాత నేను హైదరాబాద్ మొబైల్ వెళ్ళాను. నేను ఉంటుంది మియాపూర్లో. నేను ఎంతో వరకు చదివాను. ఇప్పుడు అకౌంటెంట్గా చేస్తున్నాను. అరబిక్లో ఫార్మల్ ఉంటే వర్కింగ్ అయితే నా అకౌంటెంట్. నేను ప్రైవేట్ జాబ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరందరికీ కూడా మీ యొక్క విద్యా బుద్ధులకు నివారణమైన జీవనాన్ని కొనసాగించినందుకు మీకు ఒకసారి మరోసారి థ్యాంక్ యూ. ముందుగా మా ఆహ్వానం వహించి ఇంత దూరం చాలా హృదయంగా ఉంది. నా పేరు శ్రీకాంత్. నేను ఎంఎస్ కంప్లీట్ చేసిన ప్రజెంట్ అయితే నేను ప్రైవేట్ ఫార్మర్లో చీఫ్ మినిస్టర్ ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు భూమేష్. నేను ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాను. మైనారిటీ సెంటర్ బొల్లారంలో యాజ్ ఏ రీసెర్చ్ సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను. మీ అందరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను సార్. అందరికీ ధన్యవాదాలు ఉంటున్నాను. నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ మోటార్ ఇన్సూరెన్స్ డీల్ చేస్తాను. గట్టిగా పన్నా నా పేరు వచ్చేసి శ్రీనివాసు. నా పేరు వచ్చేసి దేవరాజు. నేను డైరీ నీళ్ళు మాట్లాడితే ఏమి వస్తుంది. నాకు కొంచెం రికగ్నైజ్ అవుతుంది, గుర్తులు వస్తున్నాయి. కానీ కొంచెం గట్టి మాట్లాడండి, కొంచెం మైక్ సెట్ చేసుకోండి. హలో, స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు నా తోటి చదువుకున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు రాజశేఖర్. మన ఇష్టాపూర్. నేను మెదక్ మున్సిపల్ కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తున్నాను. నా పేరు శేఖరు. నేను 24 ఇయర్స్లో ఇంజనీర్గా జాబ్ వస్తున్నాను. అది వచ్చి కొనుగోలు. జాబ్ రావడానికి బేస్గా మనం ప్రైమరీ కంటే కూడా హై స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్.
మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు మహాత్మ చిత్తల గారి నేను వచ్చాను. ప్రస్తుతం నేను రైల్వే డిపార్ట్మెంట్లో 2019 నుంచి జాబ్ చేస్తున్నాను. నమస్కారం. నా పేరు వాళ్ళు కొనుగోలు. సో వాటి పిల్లలు సో ఈ మహావాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరితో విద్యార్థులను మన గురువుగారు హలో, అందరికీ నమస్కారం సార్. నా పేరు నర్సింహులు అప్పాజిపల్లి. నాది డ్రైవింగ్ ఫీల్డ్ సార్. నేను మాది 9 హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో జాబ్ చేస్తున్నాను మార్కెటింగ్గా. ఇప్పుడు మీద చాలా హ్యాపీగా ఉన్నాం. మనం అందరూ కలిసినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు నేను అగ్రికల్చర్ రైతు దానికి అనుబంధంగా పోటీ నడుపుతున్నాం సార్. అది మీరు మళ్ళీ 40% మిత్రులకు నేను 2006లో మన తెలుగు పార్టీ టైంలో ఒకసారి డ్రాక్ చేసినాను. మాణికం సార్ ఉండే అన్న నారాయణ సార్ అంటే అన్నట్టు నారాయణ సార్ అంటుండే. అది దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను అందరికి ఇష్టపడు నాకు ఇష్టం దాంట్లో సార్ చెప్పినట్టుగా ఆ రోజు సార్ చెప్పినట్టు నేను సుమారు చేస్తాను సార్. ఒకటి యాక్సిడెంట్ నాగేశ్వర ఇల్లు కాలేదు. యాక్సిడెంట్ నాగేశ్వర తోటి ఒకటి ఉంది. దాని తర్వాత సూపర్ కృష్ణ వాళ్ళ నరేష్ నంది నరసింహ దానికి ఉన్నోడికి ఇష్టప్పుడు బాగా చేస్తుంది సార్. ప్రాణంతా కొద్దిగా చేస్తుంది సార్. థ్యాంక్ యూ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే
నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేరునా హెడ్ మాస్టర్ గారు అంటే నాకు అప్పటి 20 సంవత్సరాల క్రితం హెడ్ మాస్టర్. ఇక వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయుని తర్వాత ప్రియమైనటువంటి విద్యార్థులు విద్యార్థులు ఇప్పుడు అప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం ఎస్ఎస్సి 2 సంవత్సరాలు ప్రయాస ఏకం కావడానికి ఎవరో మెసేజ్ పెట్టుకున్నారు. 2 గంటల ప్రోగ్రామ్ 2 గంటల గంటకి నడుస్తుంది. ముఖ్యంగా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని 20 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఉపాధ్యాయులు కానీ జ్ఞాపకం ఉంచుకొని మరి ఆ మద్రాస్ స్కూల్లో జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందన. శ్మా తలిన్ కరుచీకటి కమ్ముకొనం పోయేదాత్తుడే విధమున తొలగనేయు అట్టులే అజ్ఞాన తిమిరంబుల మనసుకు రెండు విద్యను ఒక పెద్ద దివ్యను వెలుగజేసి అని ఆ కాలంలో చెప్పాను, ఈ కాలంలో చెప్పాను. ఖ్యాతిని చూయించేవాడు ఉపాధ్యాయుడే. మీరు వెళ్ళే దారిలో ముళ్ళన్నాము పూలన్నాము. అప్పుడు సరే ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగులని చెప్పిన జీవన పోరాటం కోసం వివిధ రకాలైనటువంటి సంస్థల్లో స్థిరపడి సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అది లేకపోతే మమ్మల్ని పిలిచేవాళ్ళు కాలేదు. ఆ సంతోషం మీలో ఉంది కాబట్టి ఉపాధ్యాయులను ఆహ్వానించడం అనేటటువంటిది జరిగింది. ఎంత బలమున్నా గుణమెంత మహోన్నతమైన స్త్రీ ఎంత సమృద్ధిగానున్నా ఆవంతయు ఇంత లేదు విద్య చేరే అంతము లేని లోకముల అంచు లేరనిగా కావచ్చు. అంటే భూ దిగంతముల వరకు పంపేవాడు ఉపాధ్యాయుడు. అంటే ప్లేన్ టికెట్ ఇప్పించి పంపేవాడు కాదు. అంటే జ్ఞానాన్ని నూరు పోసేవాడు. బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ లోకాన్ని గ్రహించలేదు. లోకాన్ని గ్రహించే వాళ్ళు ఎవరంటే జ్ఞానులైనటువంటి వారు. భూ దిక్ అంతముల వరకు పంపేది జ్ఞానం. కాబట్టి వేద శాస్త్రములు సంపాదించగవచ్చు, సకల తత్వములు సంతరించగవచ్చు, అనిమాది సిద్ధుల ఆకలింపగవచ్చు, రసభావ్య కావ్యములు రచయింపగవచ్చు, బ్రహ్మ తేజస్సు లెస్సగా పడేయవచ్చు, పుణ్యలోకంపులెన్నైనా పొందవచ్చు, గురువాక్
తెలియని వయసులో మీరు క్లాసులో వినకపోయినా ఉపాధ్యాయుడు చెప్తూనే ఉంటాడు, మీకు ఈ దారిలో వెళ్ళండి. బాగా చదువుకుంటే వేదాంగాలను ఔపాసన పడవచ్చు, సకల తత్వాలను సంపాదించవచ్చు. అనిమా అంటే అనిమా మహిమ గరిమ అనే అష్టసిద్ధులైన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలలో ఒక వ్యక్తికే ఆ మంత్రాలు వచ్చేవి. పుట్టపర్తి సాయిబాబా ఆయనను వేరుగా అనేవాళ్ళు, కానీ ఆ అష్టసిద్ధులు అనేటటువంటి మంత్రశక్తులు సంపాదించినటువంటి తపశక్తి సంపన్నుడు ఎవరంటే పుట్టపర్తి సాయిబాబా. తర్వాత రసభావ కాలంలో రచయింపగవచ్చు, అన్ని విద్యలు అవనిలో అప్పవచ్చు, బ్రహ్మ తేజస్సు లెస్సగా పడేయవచ్చు, పుణ్యలోకములైనా పొందవచ్చు, గురువాజ్ఞ నెరవేర్చు గరిమ కథన. గురువు చెప్పినటువంటి సరే మేము 10th ఒకదానికే బోధించు, తర్వాత గురువులు చాలా మంది ఉంటారు, కానీ ఆ విచిత్రం ఏంటో కానీ ఆ బాండింగ్ అనేటటువంటిది 10th చెప్పినటువంటి గురువులకే ఉంటుంది. ప్రైవేట్ ఆ జూనియర్ డిగ్రీ కళాశాలలో స్వేచ్ఛా పక్షులు వాళ్ళకు మీకు అసలు ఎలాంటి సంబంధం ఉండదు, ఉన్నా అది పెద్దగా నిలిచే సంబంధం కాదు. దాదాపుగా ఒక 20 గెట్ టుగెదర్ల హాజరయ్యాయి. ఓన్లీ 10th చెప్పిన స్టూడెంట్స్, జూనియర్ కాలేజీలో చెప్తున్నారు కానీ వాళ్ళు కానీ వెళ్ళి ఎవరి అవ్వాలి. అలాంటి బాండింగ్ అనేటటువంటిది 10th క్లాస్ పిల్లలతోటే ఉంటుంది. గురువులు ఆనతి నౌదల కూర్చుంటాయి, తల్లి పాదమున శిరస్సున చేర్చుతాయో, సకల లోకేశు పూజలు సలుపుటాయో, జగతి ఉత్తమ ధర్మము ఛాత్రగతికి. ఛాత్రులు అంటే శిష్యులు. గురు బ్రహ్మ గురు విష్ణు పాహతని ఎన్నిసార్లు చెప్తా ఉంటాం. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరుడు అని తెలిసి సృష్టిని సృష్టించే సృష్టికర్తయని గురు తెలిసి ఆలాసింపక జాగు చేయక దరి చేరగ మీరు రావాలి అంటే స్ఫూర్ణం అని కాదు. జ్ఞాన సంపన్నులైనటువంటి ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని తోడుకుంటేనే ఏదైనా చేయగలుగుతారండి. సరే, గురువుకున్నటువంటి లక్షణాలు నుదజల పూరితమ్ముల నూతులు నూరుటి కంటే ఒక సూత్రుత వ్రతం ఒక బావి మేలు, మరి బావులు నూరుటి కంటే ఒక సుతుళ్ళు మేలు, తత్తుత శతంబు కంటే ఒక సున్నత వాక్యం మేలు చూడగానని ఒక సూక్తుడు. 100 మంచినీళ్ళ బావుల కంటే ఒక పూజలకు కొన్ని బావులంట. బావుల గురించి ఇప్పుడు మనకు కనుమరుగైంది. స్త్రీలు డెలివరీ అయిన తర్వాత 21వ రోజు ఆ బావి దగ్గరికి వెళ్ళి పూజ చేశారు. ఇప్పుడు అది ఏం లేదు, కనుమరుగైంది. అలాంటి బావుల నూరుటి కంటే ఒక యజ్ఞం మేలట. అలాంటి యజ్ఞాలు నూరుటి కంటే ఒక సుతుండు మేలని ఎందుకన్నాడంటే పున్నామ్నాయ నరకాల నుండి కాపాడేవాడు పుత్రుడంట. కానీ వాడే నరకం చూస్తున్నారు తల్లిదండ్రులకి. పాపం వాళ్ళే మనుషులు, దయగల వాళ్ళు కదా. కొడుకులు పుట్టరట్టందు నేర్తుడు అవివేకులు జీవన బాంతులై కొడుకులు పుట్టరే గౌరవేంద్రుడ కనేకులు వారి చేయని గతులు పడిచాను. పుత్రులు లేని ఆ శిఖులకులు వాటికి లేని దుర్గతులు చెడినే మోక్షపథం అపుత్ర కొనకులు శ్రీకాళహస్తీశ్వరు అనే పూర్చకుడు. అరే కుమారులు లేకపోతే మోక్షం ద్వారా 100 మందిని కన్నా ధృతరాష్ట్రానికి ఏ గతి పట్టింది? చెట్టెక్కి కూర్చుంటే మేము ఒక్కడే ఉంటే అందరూ రాలి కింద పడ్డారు. వాళ్ళని చూసి ధృతరాష్ట్రుడు ఏడ్చిండే తప్ప ఎన్నడూ ఆనంద బాష్పాలు రాసినటువంటి దాఖలాలు లేవు. మరి కొడుకులు అనేదానికంటే కొడుకులు ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి మార్గంలో నడిచే వాళ్ళు కావాలి అనేటటువంటిది. తర్వాత కొడుకుల కంటే ఒక సుమృత వాక్యం మేలు చూడగలను. విద్యా పురాణం నసుకం నిద్ర.
ఇది ఒక సూక్తి ఎవరి నుండి వస్తుందంటే ఉపాధ్యాయుల యొక్క మస్తిష్కాల నుండే వస్తుంది. సూక్తులు నేర్పేవాడు ఈ మార్గంలో ఉన్నటువంటి అది ఉపాధ్యాయుడు. సరే అవన్నీ మేము చెప్పుకుంటాము, తప్పకుండా ఆచరించి ఉంటారు. అందుకే ఈరోజు వివిధ వృత్తుల్లో స్థిరపడి ఆనందంగా ఉండి ఉంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఉపాధ్యాయుడు ఎంత గొప్పవాడైనా మీరు చదవకపోతే వృత్తి. తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టినా మీరు చదవకపోతే వృత్తిదే. బొంబాయి పనుల్లో నా ఇల్లు ఉంటాయి, నా ఇల్లు మీద ఒక చెరువు ఉంటుంది, మీరంతా మీద కట్ట ఉంటుంది, చెరువు ఉంటుంది. అప్పుడు ఐపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. నేను 6:30కి వాకింగ్ పోతా. ఆ కట్ట మీద ఒక 26 ఈత చెట్లు ఉంటాయి. ఆ మస్కుల్ని గౌన్లో వచ్చి గీస్తారు కళ్ళు. ఆ మస్కుల్ని ఇంజనీరింగ్ కూరగాయలు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని పెద్ద పెద్ద బైకులు పెట్టుకొని కార్ పాకెట్లు తినుకుంటా ఆ కళ్ళు తాగుతారు. ఏం బాగు ఐపీఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాం, పంక పిల్లలు ఏం ఇంజనీరింగ్ చేస్తున్నారు? తల్లిదండ్రులు ఖర్చు పెట్టిన డబ్బు ఏమవుతుంది? నువ్వు చెప్పిన సుక్కు ఏమవుతుంది? నువ్వు మంచి దారిలో నడిచిన నాడే నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది. నువ్వు మంచి దారిలో నడవకపోతే ఏ గురువు చెప్పినా, ఎంత మంచి తల్లిదండ్రులు ఉన్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నీవు చదవాలనే ఆలోచన నీ అంతరాత్మలో అంకురార్పణ కాకపోతే సర్వనాశనమే. మీకు చదువుకోవాలనే ఆలోచన అంకురార్పణ అయి ఉంటుంది. అందుకనే గొప్ప గొప్ప ఫీల్డ్లలో ఉండి ఉంటారు అనుకుంటున్నాను. ఉన్నారు కదా? ఉన్నారు. కదా వెన్నెల పాఠాలు నీకు ఎన్నో నేర్పాము, నీ ప్రతి ఉప్పు మీద అక్షర కాంతులు రాశాము, ప్రతి పదములోన జీవిత సత్యం చెప్పాము. బ్రతుకు ఉప్పు మీద అక్షర కాంతులు రాశాము అంటే కేవలం పొలిచారంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే కాదు, మీ కాళ్ళపై మీరు నిలబడే వరకు చెప్పినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ యొక్క యోగక్షేమాలు కాంక్షించినటువంటి వాళ్ళు. ఈనాడు రుద్రమదేవి నాటుదేల యుద్ధమందు శివదేవ మంత్రి గురు ఓరుగల్లు పాలపురాలు. రాణి రుద్రమాదేవి యొక్క గురువు శివదేవమంత్రి. ఆమె వరంగల్ సామ్రాజ్యానికి మహారాణి. మేము ఈ గురువు ఆమె ఒక సామ్రాజ్యానికి రానివ్వండి, మీరు మీ జీవితాలను చక్కదిద్దుకునేటటువంటి కార్యక్రమంలో ఉంటే మాకంతే సంతోషం. ఐఐటి రాముడి శిష్యులు మంటగా నింపుకోలాలు ఆకాశాన అరువసేనులు నిర్మించే ఇంజనీర్లు విమానయానమయ్యే విద్యార్థి విశ్వమంతకు ధరించే విద్యార్థి. ఐఐటి రాముడి శిష్యులు అంటే ఐఐటి రామాయణ ఉన్నాడు. ఆయన శిష్యులంతా విదేశాల్లో స్థిరపడినటువంటి వారు, మండుతున్న నింపుకోలాలు అంటే జ్ఞానం చేత ఉజ్వలోజ్వలంగా దేదీప్యమానంగా వెలిగినటువంటి వాళ్ళే సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఐఐటి రాముడి యొక్క పేరు ప్రతిష్టను దశ దిశలా వెల్లడింపజేసినటువంటి వాళ్ళు. ఆకారము లేని శిలలుగా మీరు అరిగించిన వేళ. ఆకారం ఏంటంటే అరే లాగు మర్చి వేసుకోరా, లొల్లి పెట్టకురా, బ్యాగ్ కరెక్ట్ పెట్టుకోరా, అలాంటి కాలం నుండి అప్పుడు ఆకారం లేదు. ఆకారం ఇప్పుడు వస్తుంది, మీరు ఉద్యోగంలో స్థిరపడితే జ్ఞానమనేది ఉలిసిత్తెలను కరముల పట్టుకలేను. అద్భుతమైన కళాఖండలకు సృష్టికర్తలమయ్యా. అంటే ఆకాశంలో అరుణశ్రేణులు నిర్మించే ఒక ఇంజనీర్. అరుణశ్రేణులు అంటే భవనాల వరుస, ఇంజనీర్లకి సార్. తర్వాత జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడే రోగులకు, ఆరోగ్యార్థులై వచ్చే వాళ్ళకి అపరధన్వంతరులు కావచ్చు. సరే
కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు ఏది అయినా వాళ్ళంతా కూడా ఉపాధ్యాయుని యొక్క జ్ఞానం అనే ఉలి నుండి జారినటువంటి శిల్పాలే. వీరలాంటి శిల్పాలే. మట్టి ముద్దలై మా వద్దకు మీరే తెంచిన వైనం కుమ్మరిమేమై చక్రము తిప్పుకుండగా చేసిన తీరు దుర్వ్యసనములని బండకు మీరు తాకుండా బీదల ఫ్రిడ్జి ఉండ ఎవరి ఫ్రిడ్జి? బీదల ఫ్రిడ్జి. మీరు మట్టి ముద్దల్లాగా మా దగ్గరికి వస్తే కుమ్మరోడు చక్రమం మీద మట్టిని ఒక ఆకారాన్ని తెచ్చినట్టు ఉద్యోగాలు చేయడానికి ఒక ఆకారం తెచ్చినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. ఇంకేంటి దుర్వ్యసనములని బండకు మీరు తాకొద్దంటే బయటి ప్రపంచంలోకి అడిగితే మనం చెడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవి వద్దని చెప్పేవాడే గురు. మధుకులే గుడిలో మిమ్ము దాసి ఉంచిన మీరు వెళ్ళే దానిలో ముల్లన్నావు పులన్నా కళ్ళు పెరుగని బట్టసారులై ఓ పిల్లల్లారా గమ్యస్థానం చేరడం. మా గుండెల్లో మిమ్మల్ని దాస్తాం. నేను వెళ్ళే దారి నిర్దేశించి ఆ దారిలో వెళ్ళానే ఉద్యోగించి బుద్ధి నేర్పి చదువు నేర్పి బతుకు దిద్ది ఆటలతో పాఠాలు నేర్పి ఆలన పాలన గురువరయుల వెలువలు వద్దు ఓ పిల్లలారా గుణవంతులైరా. మర్చిపోలేదు 20 సంవత్సరాల క్రితం మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. మీరు గొప్పవాళ్ళు. మీకు పేరు ప్రతిష్టలు వస్తుంది. మీకు మంచి భవిష్యత్తు ఉంటే మాకు మంచి పేరు ప్రతిష్ట. విద్యాసంద్రము మారి అన్వేషకులం మేము. ఆని ముత్యంపులను కూర్చుటకు ఏ చితిని కూర్చితిని అందించితివి వేరు అవని కంతటికి. ఇప్పుడు అని నువ్వు చెక్కబడాలి. ఉపాధ్యాయుడు చెప్తూనే ఉంటాడు సర్వీస్ ప్రభుత్వాన్ని. ఇది చెక్కబడినప్పుడే ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా తయారవుతుంది. సరే, అమ్మ చెప్పు మాట ఆనందమే ఇచ్చు, నాన్న పలుకు మాట వన్నే తెలుసు, గురువు గారి మాట బ్రతుకు తెరువునే. మరి మేము బ్రతుకు తెరువుని గురించుంటాం. మరి మమ్మల్ని ఆహ్వానించి ఒక శాలువ గులమండ అద్భుతమైనటువంటి మీ ఆధారమానాలు నాకు అందించినందుకు, మరి ఈ జగత్తులో సరాసర జీవులను సృష్టించి జగన్నాటంగా నడిస్తున్న జగద్రక్షకుడైన భగవంతుడు మిమ్మల్ని అందరినీ సరళ విడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను 2005-06 బ్యాచ్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు వచ్చారు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 20 years బ్యాక్ అంటే ఎంత మామూలు విషయం కాదు. 20 సంవత్సరాల క్రితం అంటే మీరందరూ కూడా 13-14 ఏజ్లో ఉంటుంటారు. అందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్, అంటే ఒక ఫాదర్గా, ఒక మదర్గా,
కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పోటీ యుగంలో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ అంటే రావు కాబట్టి సొంతంగా కొన్ని ఇండస్ట్రీస్ పెట్టుకోవడమో లేకపోతే ఇంట్లోనే కొన్ని టైలరింగ్ కానీ అలాంటివి చేసుకోవడమో ఆడపిల్లలైతే మగపిల్లలైతే ఎవరు కూడా ఊరికే ఉంచే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. కాబట్టి ఏదో ఒక రంగంలో రాణిస్తూ అంతా కూడా హ్యాపీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మా ఆశీస్సుల కోసం మీరు పదే పదే ఫోన్ చేస్తూ మొత్తం మీద మమ్మల్ని ఇక్కడికి రప్పించారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అందరికీ కూడా. మాకు హాలిడేస్ అయినప్పటికీ కూడా ఏవో వర్క్స్ ఉండనే ఉంటాయి. అయితే మా అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను రీసెంట్గా యాజ్ ఏ ఎస్ఐ హిందీ నుండి గెస్ట్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొంది కొల్లాపూర్ మండలం అమృతసాగర్లో విధులు నిర్వహిస్తున్నాను. సో ఆ వర్క్ ఒత్తిడి వల్ల నేను రాలేకపోతానేమో అని అనుకున్నాను. ఇన్విటేషన్ వచ్చినప్పటి నుంచి కూడా. కానీ నేను సమయం వీలు చూసుకొని ఆ పనిని ముందే కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడికి రావాలని అనుకున్నాను. మొత్తం మీద వచ్చాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వచ్చాన నుంచి పిల్లల నుంచి ఇన్విటేషన్ వస్తుందా, ఎప్పుడు పూర్వ విద్యార్థుల సభ్యులు జరుగుతుందా అని నేనైతే చాలా వెయిట్ చేశాను ఈ రోజు కోసం. ఇంకా నా విషయానికి వస్తే ఇది నాకు సెకండ్ స్కూల్. ఇక్కడ వచ్చారంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ చేరుంటామంటే సెకండ్ 2005 to 9 ఇక్కడ పనిచేశాను నేను. ఆ తర్వాత దూరం ఎక్కువ కావడం దృష్ట్యా స్కూల్ బాగానే ఉన్నప్పటికీ అప్పట్లో కాలేజ్ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరం విలాసవ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సభా సరస్వతి సభావేదికమైనటువంటి మా కాలంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవి విరమణ పొందినటువంటి ప్రధానోపాధ్యాయులు మధుకర్ సార్ గారు, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, ఆ తర్వాత వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. తర్వాత విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదాలు. నేను ప్రచారం పాఠశాలకు నవంబర్ 1, 2002వ సంవత్సరంలో రావడం జరిగింది. అప్పుడు మీరు 7వ తరగతిలో ఉన్నారు, 7th క్లాస్లో. 2005 జూలైలో వెళ్ళిపోవడం జరిగింది. మీరు 10వ తరగతి మధ్యలో ఉన్నారు, నేను అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడు మీరు క్లాస్ టీచర్ గారు కూడా ఉన్నట్టు గుర్తున్నాను. 9th క్లాసా? 9th క్లాస్ రాము సార్ అట. 9th రైట్. 9th క్లాస్లో మీ క్లాస్ టీచర్ కూడా ఉన్నప్పుడు 72 వద్ద సురేష్ తోటి కాల్ చేసి ఫస్ట్ అదే షేర్ చేసుకున్నాను. మీకు అప్పుడు క్లాస్ టీచర్ గారు కూడా ఉన్నాను నేను. ఇప్పటికి ఇక్కడి నుండి వెళ్ళి నర్సాపూర్కి వెళ్ళాను, అక్కడ ఒక 10 సంవత్సరాలు పనిచేసినాను. అక్కడ నుండి సంగారెడ్డి వెళ్ళినాను, అక్కడ ఒక 8 సంవత్సరాలు పనిచేసినాను. ఆ తర్వాత ఇప్పుడు సదాశివపేటలో 2 సంవత్సరాలుగా పనిచేస్తాను. కానీ మీలో ఉన్నటువంటి ఆప్యాయత కానీ మీలో ఉపాధ్యాయులను గౌరవించేటటువంటి ఆ పద్ధతి ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నాకు గుర్తుండిపోతారని చెప్పేసి నేను చెప్తాను. తర్వాత ఇప్పుడు అందరూ కూడా చెప్పినారు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఏంటంటే
అయినారు, మిగతా వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో మొత్తం మీద మీకు అనుకూలమైనటువంటి ఏదో ఒక ఫీల్డ్లో సెటిల్ అయినారు. మీ యొక్క జీవితాన్ని అందరూ కూడా ఆనందంగానే సాగిస్తూ ఉంటారు. కొద్దిగా మనకు మన మధ్యలో మన సార్ వాళ్ళు లింగం సార్ కానీ ప్రభాకర్ సార్ కానీ వారు నేను కొంత మనకు అది ఆధారకరమైనటువంటి విషయం. మరి ఇప్పటిదాకా మన తెలుగు సారు దాదాపుగా అన్ని విషయాలు మనకి ఏం అవకాశం లేకుండా గురువు మొదటి నుండి చివరి వరకు గురువు లక్షణాలన్నీ కూడా చెప్పేస్తారు. ఏం చెప్పే అవకాశం లేదు. మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనము సమాజం మనకి ఇచ్చింది ఏమిచ్చింది అని మనం అనుకోకుండా సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడతామనేటటువంటి ఆలోచన దిశగా మీరు కూడా ముందుకు సాగాలి. తర్వాత మీలో మీరు కూడా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఒకరు అభివృద్ధి పడడానికి ఎవరికైనా అవకాశం వస్తే వారు అభివృద్ధి పడడానికి మీరందరూ కూడా చేతనిచ్చి వాళ్ళని ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తర్వాత ముఖ్యంగా మనకి నేటి సమాజంలో జరుగుతున్నటువంటిది తల్లిదండ్రులను మనం చాలామంది వదిలిపెడతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరు తల్లిదండ్రులను గౌరవించండి. అదే మంచి పద్ధతిని కూడా మీ పిల్లలకు కూడా నేర్పించండి. మంచి విద్య నేర్పించండి. మీకు భగవంతుడు అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మమ్మల్ని 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకొని ఈ యొక్క సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. సభాధ్యక్షులకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. అలాగే మా ముందు చూసినటువంటి మీ అందరికీ కూడా. There is a great ocean at the back of each wave. సముద్రంలో మనం సముద్రం ఒడ్డుకుంటే అలలను చూస్తాం కదా, అలలు వస్తూ ఉంటాయి. సినిమాలలో చూస్తుంటాం కదా. మన నిజంగా సముద్రం దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళకుండా కూడా అలలను చూస్తుంటాం. అలంతా అంత పైకి ఎగిసి పడుతుంది కదా, అంత పైకి ఎగిసి అద్భుతంగా అందంగా ఎగిసి పడేటువంటి అలకి వెనకాల విస్తారమైనటువంటి సముద్రం అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆ సముద్రం లేకపోతే ఈ అల రాదు. అట్లాగే ఈ ప్రోగ్రాం ఇవాళ కావాల్సినది ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా జరుగుతూ ఉన్నందుకు మీరు దీని వెనకాల సముద్రం అంత చాలా కష్టపడి అది నేను మా అందరికీ తెలుసు ఇది ఎంత కష్టపడింది అనేటువంటిది. ఇక్కడ గ్యాదర్ కావడానికి ఒక నుంచి 1-2 years నుంచే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కొద్దిమంది 2 years నుంచే చేద్దాం అని మీరు మనం మాట్లాడుకొని అనుకోని నెంబర్ గ్యాదర్ చేసి సో చాలా కష్టపడింది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం మీరు ఇంతమంది ఎంతమంది మీ బ్యాచ్లో మీ 10th class బ్యాచ్ ఎంతమంది మీకు జ్ఞాపకం ఉందా? 72 మీ నెక్స్ట్ బ్యాచ్లో 103 అనుకుంటా. సో ఈ 72 మంది కలవడానికి కష్టపడ్డరు.
ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ మేము కూడా ఇక మా పెద్ద మేడం, మా పెద్ద సార్, ఇంగ్లీష్ మేడము, మేమంతా కూడా మల్లప్ సార్, హరికుమార్ సార్ ఆ రోజు ఫంక్షన్ చేసింది జ్ఞాపకం ఉందా? వీడ్కోలు సమావేశంలో కలిసిన రవి సార్ అంటే మళ్ళీ నేను కలవలేదు. రాము సార్ కూడా అడపదడప కలుస్తూ ఉంటాం. మేమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. కొలసారంలో నేను 2005లో వచ్చిన అక్టోబర్లో ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు అక్కాశలాగా ఎంత హ్యాపీగా ఉన్నాము. సారు నాన్నలాగా, పెద్ద మేడం అమ్మలాగా మాకు ఎంత బాగా, అసలు మమ్మల్ని చాలా బాగా చూసుకునేది రత్నగీత మేడం కూడా. మేము సిస్టర్స్ లాగా చాలా హ్యాపీగా ఉన్నాం. మేమందరం కలవడానికి కూడా మీరే దోహదపడినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇక ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే నాకు క్లాస్ రూమ్లో లెక్కలు చెప్పేటప్పుడు, బోర్డులో లెక్కలు చెప్పేటప్పుడు, మధ్య మధ్య లెక్కించుకునేటప్పుడు మిమ్మల్ని చూడడము, మీరు తరగాలి కిందికి వచ్చడము, నేను అడిగి బోర్డు మీద చెప్పేటప్పుడు టక్కున తరగాలి కిందికి వేసి ముచ్చట్లు పెట్టడము, ఎవరు ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరి ఫేస్లో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రస్మీని తీసుకుంటే అటెండెన్స్ తీసుకున్నప్పుడు ఆమె సైలెంట్గా ఉంటుండే, చెప్పే అంటుండే. సో అది కూడా జ్ఞాపకం వస్తుంది. చాలా విషయాలు జ్ఞాపకం వస్తుంది. మీ అందరూ ఫేస్ని చూస్తూ ఉంటే ఇన్సూరెన్స్ అందరూ జ్ఞాపకం వచ్చేసిండు నాకైతే. ఎందుకంటే కౌశల్యనే కదా మీ క్లాస్ టీచర్, అదొక క్లాస్ టీచర్ కావడం ఒకటి. ఇక మ్యాథ్స్ అనేది ఎట్లుంటుంది కదా, ఏ పీరియడ్ గ్యాప్ ఉన్నా పరిగెత్తుకొని వస్తూనే ఉంటాం మేము. అది ఆవు దూరంగా తాడు నాకు వదిలేసి ఉంటే ఉంటుంది పదిలేదు, అట్లా మేము మీ దగ్గర కొనుక్కొచ్చేసి లెక్కలో సాగుకుంటుంది మిమ్మల్ని కదా. సో ఆ మూమెంట్లో మీకు ఇబ్బంది అయినప్పటికీ కూడా దాని యొక్క వాల్యూ అనేటువంటి తర్వాత తెలుస్తూ ఉంటాం కదా. కానీ ఏదైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 20 years తర్వాత మళ్ళీ మనం కలిసినాము. మాకు కొలసారం అనేటువంటిది మేము ఎవరైనా మర్చిపోం. కొలసారం అనేది మాకు గోల్డెన్ డేస్ అనమాట. ఇప్పుడు బహుశా నేను 24 years, ఇప్పుడు అక్టోబర్ దసరా వచ్చిందంటే అది 24 years సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. అయినా ఎందుకు కొలసారం అంటే గుండెలో ఒక రకమైనటువంటి ఇట్లా పొంగుకు వస్తుంది అనమాట. మా కొలసారం అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ ఎప్పుడు వీక్లీ మనసు అట్లా ఎంతనే ఉంటాను. వెళ్ళినప్పుడు ఇక్కడ రాగానే ఇక్కడ లోపలికి చూస్తాను. అక్కడి నుంచి పొలాలలో నుంచి మన స్కూల్నే చూస్తూ ఉంటుంటాం. అదే మన స్కూల్ కదా అని చూస్తుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మరి మాటలు వస్తలేవు. ఇకపోతే కొలసారం పిల్లలు, అప్పాజపల్లి పిల్లలు, ఇష్టాపూర్ పిల్లలు అండ్ రాంపూర్ పిల్లలు కూడా, రాంపూర్ పిల్లలు అటు నాయండలాపూర్, ఒంగోలు, అంశాన్పల్లి, ఇవన్నీ ఒకనాటి అలనాటి జ్ఞాపకాలు, అలనాటి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడు అంత పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక్క స్కూల్లో ఆవులలో ఆ స్కూల్కు రావడమే మహాగగనం. కొద్దిమంది ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ఇంకేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ రోజులు ఎంత హ్యాపీగా వేప చెట్ల కింద సార్ బ్లాక్ బోర్డు కావాలి సార్ నాకు అంటే సార్ బ్లాక్ బోర్డు వేయించింది కాంపౌండ్ వాళ్ళు చాలా తీసుకుని అతను కాదు. నేను మార్నింగ్ నేను చెప్పిన జ్ఞాపకం కదా మీకు కొంచెం జాయిన్ అయినా తెల్లారే చెప్పిన అదే ఫంక్షన్ స్పెషల్ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 9 to 10 ఉంటుంది, సాయంత్రం 4 to 5 ఉంటుంది, 2 hours ఉంటుందని చెప్పిన సార్ బోర్డు వేయించాడు, కాంపౌండ్ అది బోర్డు వేయించిన. నాకు ఏ సంబంధం వచ్చి డైరెక్ట్ వచ్చారు. మీరు కూర్చుంటుండే బ్యాక్ సైడ్ మీద కూర్చుంటుంటే హ్యాపీగా చెప్పుకుంటుంటే మనం. నాకైతే హ్యాపీగా ఉంటుండే టీచింగ్ చేసేటప్పుడు. మరి నీకు ఇంటర్ప్రిట్ నాకైతే తెలియదు. కానీ నేను నవీనప్పుడు నేను అవునా కదా చేయలేదా. సో చాలా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ మీద ఉండడం చాలా సంతోషము. కానీ మ్యాథ్స్ అనే కాదు, మ్యాథ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే బహుశా ఏ దానిపైన మనం సాధించగలరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక జ్ఞాపకం వస్తుంది నాకు. మన పెద్ద సార్ రిటైర్మెంట్ అయినాక మన పెద్ద మేడం ఉన్నాయి ఇన్ఛార్జ్ రత్నగిరి మేడం. విపరీతమైన అడ్మిషన్లు వస్తుంది. ఎక్కడి నుంచి రాంపూర్ నుంచి కూడా వస్తున్నాయి, ఇష్టాపూర్ రాంపూర్ నుంచి కూడా వస్తున్నాయి. అడ్మిషన్ విపరీతంగా వస్తూ ఉంటే మేము మాట్లాడుకుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు ఎందుకు అని పంపించేస్తుంది. రత్నగిరి మేడం సార్ అవసరం లేదు, మనకు చదివే పిల్లలే కావాలి, డిసిప్లిన్ ఉన్న పిల్లలే కావాలి ఎందుకు అనుకునే పంపించేస్తుంది. వస్తే వాళ్ళు పిల్లలు వాళ్ళ అయ్యా వాళ్ళని తీసుకుని వస్తుంది. ఐ మీన్ నా అమ్మ నాన్న తీసుకొస్తుంది క్యాషర్గా. తీసుకొస్తే వాళ్ళు కొట్లాడుతున్నారు. మేడం మేము ఇదే స్కూల్ చదివినాం, మా నాయన ఇదే స్కూల్ చదివింది, మా పిల్లలు కూడా ఇదే స్కూల్ చదవాలి, మేము ఎట్లా తీసుకోవాలి ఏమి ధనాధారం పెట్టుకుంటే మమ్మల్ని ఒప్పించేసింది. సరే నీ ప్రజలు తీసుకున్నామని చెప్పేసి తీసుకున్నాం, అడ్మిషన్ తీసుకున్నాం. సో చాలా 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 జ్ఞాపకాలు. కొలసారం అంటే ఒక జ్ఞాపకాల గణి. అంతేనా? సతీష్ ఎక్కడ చూస్తున్నాడు? సతీష్ నాకు అడపడప్పుడు సతీష్ కనిపిస్తున్నాయి ఇన్సూరెన్స్ దాంట్లో. సో అధ్యక్షులు మాణిక్యం సార్ గారికి మరియు వేదికలు అలంకరించిన తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. సో
2005-6 ఎస్ఎస్సి బ్యాచ్. సో 20 ఇయర్స్ గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. వస్తానా రానా అనుకున్నాను కానీ మీరు అలా కన్వీన్ చేసిండ్రు రమ్మని, తప్పలేదు వచ్చేసాము. సో ఈ కొల్చారం అనేసరికి నిజంగా నాకు ఫస్ట్ అపాయింట్మెంటే. సో ఈ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసి మీరు కూడా జాబులు చేస్తున్నారు. అయితే నేను ఫస్ట్ నవంబర్లో ఇక్కడ అపాయింట్మెంట్ వచ్చాను కొల్చారం గ్రామం ఎన్నుకోండి. అప్పుడు నాకు ఒక పాప 7 months ఉండే. 7 months పాపను ఎత్తుకొని అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఫస్ట్ ఈ కొల్చారం స్కూల్కి వచ్చాను. వచ్చినప్పుడు మన మాన్కేల్ సారే నేను అపాయింట్ చేసుకున్నారు. మొన్ననే సర్వీస్ బుక్ మన డిజిటలైజేషన్ కోసం ఓపెన్ చేసే సార్ని సంతకం చూసి గుర్తు చేసుకున్న సార్ని, సార్ ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో అని. సో మళ్ళీ ఈ రోజు నాకు చూడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సో నెక్స్ట్ అయితే వచ్చిన తర్వాత నిజంగా నాకు అప్పటికి ఫ్రెష్ కదా, అప్పటికి లెటర్ కూడా ఎలా రాయాలో తెలియదు అసలు. అపాయింట్మెంట్ లెటర్ అన్నం ఇవ్వండి అది అని అప్ప సార్ ఉండే ఫస్ట్ ఎంట్రీ కాగానే నేనే అతనే హెడ్ మాస్టర్ అనుకున్నా నేను. ఎందుకంటే అతను చెప్తున్నాను నాకు అన్ని ఎలా రాయాలి అంటే లెటర్ తీసుకోండి, ఇది రాయండి, అది రాయండి మేడం, ఇలా చేయండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అనేసరికి ఎవరవ్వాలి తర్వాత తెలిసింది అప్ప సార్ అటెండర్ అని. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఆయనకంత ఏజ్ ఎక్స్పీరియన్స్. సో ఈ సందర్భంగా సార్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను అప్ప సార్ని. సో మరి నెక్స్ట్ జాయిన్ అయిన తర్వాత ఫ్యామిలీ అంతా వదిలిపెట్టి నేను గ్రామం స్కూల్కి ఎంటర్ కాగానే నాకు కొల్చారం గ్రామంలో బాబా సేట్ అనే అతను నాకు దగ్గరికి ఆ స్కూల్కే వచ్చి నువ్వు చిన్న పాపతోని అబ్బాయి అంటే ఎక్కడ వెళ్తావని చెప్పి నాకు గ్రామంలో ఒక ఇల్లు కూడా చూపించిండు రెంట్కి. సో ఈ సందర్భంగా బాబా సేట్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను. సో అతని వల్ల స్కూలు అందరి వల్ల నేను సంతోషంగా 4 సంవత్సరాలు కొల్చారంలో డ్యూటీ చేశాను చిన్న బాబుతోని బాబుతోని. సో నాకు ఫ్యామిలీ కూడా గుర్తుగా అంటే ఐ మీన్ అన్నీ వదిలి ఇక్కడ ఉండి కూడా ఊరిలో ఒకలా ఉండి అన్నీ చేసుకున్నా ఉండడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ మంచిగా ఉండడం వల్ల, చెప్పినట్టుగా డిసిప్లిన్గా ఉండడం వల్ల, నా తోటి ఉపాధ్యాయుల వల్ల మరియు ఊరి వల్ల కూడా నేను మంచి చక్కగా నేను ఆ 4 సంవత్సరాలు సంతోషంగా గడిపాను. సో ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యేసరికి అందరితో నేనే చిన్నదానికి ఉండేదాన్ని కొంచెం ఏజ్లో. సో అందరూ స్నేహంగా ఉన్నారు. సో విశాలమైన గ్రౌండ్ ఎప్పుడు ఆడుకునే వాళ్ళం మనం అందరం కూడా. సో పిటి సార్ కూడా చాలా గేమ్స్ ఆడించేవాడు. సో అందరం హ్యాపీగా ఉన్నాము. నాకు ఇప్పటికీ మీరు మొన్న గ్రూప్ ఫోటో పెట్టి గుర్తున్నది. ఆ 10th క్లాస్ ఫేర్వెల్ అప్పుడు అందరం కలిసి బెంచెస్ ముందట వేసి కూర్చోబెట్టి అందరం గ్రూప్ ఫోటో దిగిన ఆ విషయం ముందు గుర్తుంది నాకు చాలా. సో అందరు కేసెస్ చూస్తుంటే అందరు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు అందరూ. సో ఈ పిలిచి మళ్ళీ మా ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక చిన్నగా గుర్తుకొస్తున్నాయి ఎదలోతలో ఈ ఊహలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు జెడ్పిహెచ్ఎస్ కొల్చారం తరఫున 2005-6 బ్యాచ్ రీయూనియన్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి మీ అందరికీ ఒకసారి అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో చాలా రకాల పనులపైన చాలా దూరంలో ఉంది. మేము కూడా ఇక్కడ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళని కలుసుకోవడం అనేది కూడా చాలా అర్థమైపోయింది. అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో అంతా ఫోన్లోనే మాట్లాడి, ఫోన్లోనే చూసి, ఫోన్లోనే పంపేటువంటి సందర్భం. దాన్ని కూడా అటువంటి దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనందరం ఇక్కడికి రప్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఒకసారి అభినందనలు. ఇక ఈ సమావేశం జరపడానికి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అలంకరించినటువంటి సహోపాధ్యాయులు సభాముఖంగా నేను మాట్లాడుతున్నాను. క్షమాపణలో ఎందుకంటే ఆ సార్ రిటైర్మెంట్ అప్పుడు నేను ఇంకా లెక్చర్గా ఉంటుంది. కానీ ఆ ఫంక్షన్
ఈ అవకాశం వచ్చింది నాకు, మీరు కల్పించింది కాబట్టి వచ్చినాము. సాధారణంగా నేను ఎటువంటి ఫంక్షన్స్ అటెండ్ చేయడము నాకు బాగా అనిపించదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలన్నా కూడా కష్టం కదా. ఆడపిల్లల్ని ఎంతో ఎంతో గుర్తుపట్టగలుగుతున్నాం, కానీ మగపిల్లలైతే నాకు ఎవరు కూడా గుర్తుకు రావట్లేదు. కానీ ఈ కొలిచడం అంటే ఒక విధమైనటువంటి ఆత్మీయత ఉంది నాకు ఎందుకంటే కొలిచడానికి రాకముందు నేను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉంటుంది. ప్రమోషన్ మీద కొలిచడంకు రావాల్సి వచ్చింది. మొట్టమొదటిసారిగా హై స్కూల్ స్టూడెంట్స్కు టీచ్ చేయడం జరిగింది. ఇంకా అందులో నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియము, ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్ తెలుగు మీడియం చెప్పడం అంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలు నాకు ఆ టర్మినాలజీ కోసం చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అది ఇంగ్లీష్లో చెప్తుంటే కానీ నాకు తెలుగులో వచ్చేది కాదు. ఆ పిల్లలు తెలుగులో చెప్పి నాకు అందిస్తుంది. పెద్ద పెద్ద పిల్లలు అప్పుడు అయినప్పటికీ వాళ్ళందరి సహకారంతో నేను నా సర్వీస్ మొత్తం కూడా సోషల్ స్టడీస్ టీచర్గా మన స్టాఫ్ సహకారంతో కూడా టర్మినాలజీ నేర్చుకొని మరి విద్యార్థులకు సాంఘిక శాస్త్ర బోధన చేయడం జరిగింది. అది ఎంతవరకు మీకు సహకరించిందో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తుంది, అదే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది నాకోసము, ఇది నోట్ డౌన్ చేసుకోండి అని చెప్తుంది. అది మీకు గుర్తుకుందో లేదో మరి. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు బాగా కోపం చేసుకుంటుంది. సోషల్ స్టడీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, బాగా మాట్లాడుతుంటారు. నాకు అటువంటి సిచ్యువేషన్ ఇష్టం ఉండకపోతుంది కదా. అది మీకు అందరికీ తెలుసు. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటేనే నేను పాఠం చెప్తూ ఉండేదాన్ని, అవును కదా. ఆ విషయం మీకు అందరికీ నేను బాగా అనుకుంటాను. అప్పుడు నేర్చుకున్న విషయాలు మీ భవిష్యత్తులో ఏమైనా సహాయపడినో లేవో మీకే తెలియాలి. దాన్ని పట్టుకొని టీచర్లను బాగా గుర్తుపెట్టుకుంటారు, అంతే కదా. ఇక మీకు ఇప్పుడు మేము ఈ సందర్భంలో సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరము ఏది లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు పేరెంట్స్, మీరు ఇంకా స్టూడెంట్స్ కాదు, అవును కదా. కాబట్టి మీ పిల్లల్ని కూడా మీరు ఏ రకంగా మీ విద్యలో వాళ్ళని ముందుకు నడిపించిందో ఆ రకంగానే మీ పిల్లలకు కూడా అటువంటి విద్యను ఇప్పించడానికి మీరు ప్రయత్నం చేయాలి. అడ్మినిస్ట్రేషన్ బాగా కష్టపెట్టాను చెప్తాను. ఒక్కోసారి నేను ఎంత ఫీల్ అయ్యానంటే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు బయటకు రావాలని మార్నింగ్ 8 గంటలు 4:20 బస్ ఎక్కాడు. రోజు బస్ అంటే 4 మాత్రమే, అది కాకుండా నుంచి వస్తుంది కాకుండా అమ్మాయి చెడు బాగా అది ఇంకొక వస్తుంది వీళ్ళకి ఆకలి
ఎంత మాట ఎంత మాట. మరి ప్రేమతో ఆహ్వానించి మాకు సన్మానించి మీ హృదయాలను మనిషి హృదయాలను మాకు చూపించినందుకు మరి మా ఉపాధ్యాయ లోకం తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాస్టర్ గారు మంచి ఉపన్యాసం ఇచ్చాడు. సౌండ్ కొంచెం తగ్గితే తను ఆ కాలంలోనే ఎడ్యుకేషన్ ఎలా ఉండింది, ఈ కాలంలో ఎట్లా ఉండింది, ఈ కాలంలో మీరు ఉండాల్సిన తీరు, ఆ కాలంలో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారనే తగ్గది మరి కొత్తగా వచ్చినటువంటి ఈ కోర్సులు కొత్త ఎడ్యుకేషన్ గురించి చాలా వివరంగా చెప్పాడు. సరే, ఈ ఆత్మాభిమానాలకి మేము టీచర్లందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ కలుసుకోవాలంటే చాలా కష్టము. మరి చాలా డబ్బులు వెచ్చించి, చాలా సమయం వెచ్చించి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ మా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మీ అందరితో కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ నా తరఫున మాత్రం నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. తప్పు అనుకోవద్దు, టీచర్లు కానీ మీరు కానివ్వండి. సో ఫస్ట్ తెలుగులో దాంట్లో స్టార్ట్ చేద్దాము. లాస్ట్ మనము వచ్చే టైంలో వచ్చారని కూడా 1 year వచ్చారు సార్. ఆ వచ్చిన 1 year కూడా జ్యూస్ పెట్టారు. ఆ జ్యూస్ అనేది 20 years ఎలానే నడుస్తూ ఉంది. ఇందాక సార్ ఏకదానిగా వ్యాఖ్యానించినట్టుగా ఆ రోజుల్లో కూడా ఈ 20 ఏళ్ళ తర్వాత సార్ ఇలా వ్యాఖ్యానించారంటే ఆ రోజుల్లో ఎంతలా వ్యాఖ్యానించారో మన అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇది మేడం గారు చెప్తూ ఉంటే ఏంటంటే మనము సైడ్ తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మేడం గారు ఏంటంటే అలసట అనేది లేకుండా చాలా స్పీడ్గా అక్యూరసీగా, స్పీడ్గా ఉండాలి కానీ అక్యూరసీ కాదు, చాలా ఫ్లూయెంట్గా అక్యూరసీగా, ఎక్కడ కూడా చిన్న పాటు కూడా లీడర్షిప్ లేకుండా చాలా అంటే చాలా ఉండేది. థ్యాంక్ యూ మేడం. మే స్పీడ్ ఎక్స్ప్రెషన్తో వేయకుండా ఎంతో కొంత ఇలా మాట్లాడుతున్నాము. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ సార్లో ముందుగా మాకు 8th and 9th క్లాస్లో టీచ్ చేసిన రవికుమార్ సార్ గురించి మాట్లాడతాను. ఆ రోజుల్లో రవికుమార్ సార్ చూసి మేము హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళం, తర్వాత సార్నే చూసేవాళ్ళము. ఆయన ఈ రోజు కూడా హాలీవుడ్ హీరోలు ఆయన ఉన్నారు. టాలీవుడ్ నాయకులు మన దగ్గర మాత్రం రవికుమార్ సారే. సార్ మీలోనే 50% లేకపోయామని బాగా తెలిసిందే. మొన్న క్లాస్ చేసినప్పుడు సార్ గురించి మాట్లాడుతూ రామాదేవి మేడం వచ్చారు. మేడం కూడా సార్ ఫాదర్లా చూసుకుంటూ మేడం వచ్చాక మదర్లా చూస్తున్నారు. ఈ మన రీయూనియన్ దాంట్లో అందరికీ ఫోన్లు చేసే విషయంలో మేడంకి చేసినప్పుడు అందరి దగ్గర నుంచి కంపల్సరీ వస్తే మేడం దగ్గర నుంచి మాత్రం ఓదార్పు వచ్చింది. ఓదార్పు అంటే ఒక రకమైన బూస్ట్. తాంజావాడు ఏదో వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల
అనుభవాల అల్లికలు విల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రూపురేఖలు వేరట, ఊపిరుంటే చాలట, ఆవరాలే స్నేహమంటున్నా మనం. తండ్రి పాపని కాపులాగా కాపుగా సేపెంతలాగా నీరనివ్వాలి. స్నేహమంటే రూపులేదే ఊహకాలని లోకమంతా. ఏ పైకి వెళ్తుంది కిందికి రాదన్నారు. పాప వచ్చేసి ఇమీడియట్గా ఏజెంట్ చెప్పారు. ఆవిడ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉందండి, మీరు తిట్టుకోవద్దు, ఏం చేసుకోవద్దు. ఎందుకంటే నేను బాగా ఒక్కరన్న ప్రోగ్రామ్ చూశాను. ఎవరెవరికైతే 2 సార్లు గిఫ్ట్లు వచ్చాయో వాళ్ళు కొంచెం ట్యాక్స్ పే. ఇక్కడ వరకు వచ్చిన రమేష్ మనము అప్పట్లో ఉండేవి. ఇప్పుడు గిఫ్ట్ అందరి తరఫున 100 పద్యాలు వాడాను. 100 పద్యాలకు మీకు దూరం పెట్టాడు. మేమందరం తప్పుగా అనుకోవద్దు. ఆయన పేరు పూర్తి నర్సులు. నాకు నర్సులు అంటే ఉపయోగించి లేకపోదు. గొడ్డలి అంటారు, గొడ్డలి
అడిగి క్వశ్చన్. ఫోన్లో కాకపోయినా పర్సులో ఉన్నా సరే అమ్మ నాన్న ఫోటోలో అమ్మదైనా ఎవరు ఇంగ్లీష్ టీచింగ్ చేసిన 6th క్లాస్కి పాట ఆపలేదు మీరు ఊరికిస్తారు.
ప్లీజ్ ప్లీజ్ త్వరగా త్వరగా
టైం అదే వన్ టూ త్రీ తిప్పు వాళ్ళు